బాలరాజు కావేరి దగ్గరికి వచ్చి శంకరం బాబాయి మన కోసం వెహికల్ తీసుకొని వచ్చాడంట, అక్కడికి వెళ్తే చాలు మనం ఆ వెహికల్లో ఇక్కడి నుండి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ పద అయితే త్వరగా వెళ్దాం బాలా అని చెప్పేసి చిన్నీని తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శంకరం బాబాయి మాత్రం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు రావటం చూసి రండి రండి త్వరగా ఎక్కండి, ఇక్కడ నుండి త్వరగా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళని ఆ వెహికల్లోకి ఎక్కిస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పేసి అయితే ఆ వెహికల్లోకి ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వీళ్ళు మన దగ్గర నుండి తప్పించుకున్నారురా, ఇప్పుడు ఎలాగైనా సరే అతనికి ఫోన్ చేసి చెప్పాలి కదా అని చెప్పేసి అయితే దేవాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దేవా అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా వాళ్ళు దొరికారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిందా, వాళ్ళని చంపేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వాళ్ళు వేరే వెహికల్ ఎక్కి వాళ్ళు తప్పించుకున్నారు, వాళ్ళని మేము ఏమీ చేయలేకపోయాము, అడవి నుండి అయితే వాళ్ళు తప్పించుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవా మాత్రం చాలా కోపంగా మీకు ఈ పని అప్పచెప్పాను చూడండి, నాది వేస్ట్ అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా బాలరాజుని కావేరిని తలుచుకుంటూ చాలా కోపంగా ఉంటూ ఉంటాడు.